హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 25, 2012 ఇది ఎలాంటి రోజు అంటే మానవుల చేత తయారు చేయబడిన ఒక ఆబ్జెక్ట్ హీలియోస్ఫియర్ని క్రాస్ చేసి ఇంటర్స్టెల్లార్ రీజియన్లో ప్రవేశించింది. ఇదే రోజు నాసా తయారు చేసిన వాయిజర్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్ సోలార్ సిస్టమ్ యొక్క ఔటర్ బౌండరీలో ఉన్న ఊట్ క్లౌడ్లోకి ఎంటర్ అయింది. వాయిజర్ స్పేస్ క్రాఫ్ట్ని సెప్టెంబర్ 5, 1977లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి దాదాపు 2230 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయిజర్ 1ని లాంచ్ చేసిన కేవలం 16 రోజుల ముందు అంటే ఆగస్ట్ 20, 1977లో ఇదే వాయిజర్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అయిన వాయిజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ నవంబర్ 5, 2018కి ఇంటర్స్టెల్లార్ మీడియంలోకి ఎంటర్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది ఏంటి అంటే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ను కూడా లాంచ్ చేయడానికి గల కారణం జూపిటర్, సాటర్న్ మరియు ఎక్కువలో ఎక్కువ యురేనస్, నెప్ట్యూన్ స్టడీ చేసి కేవలం వాటి యొక్క ఫొటోస్ని పంపించడం మాత్రమే. కానీ 43 సంవత్సరాల తర్వాత కూడా ఇవి యాక్టివ్గా ఉన్నాయి. అలా ఇంటర్స్టెల్లార్ మీడియం నుంచి మనకి సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ భూమి నుంచి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇప్పటికీ కంటిన్యూస్గా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇది ఎలా అనిపిస్తుందంటే మన ప్రపంచానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ వేరే ప్రపంచంలోకి చేరుకున్నట్లు. జస్ట్ ఇమాజిన్, ఆ స్పేస్ క్రాఫ్ట్స్ ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఏమేమి చూసి ఉంటాయి. ఇవి ఎలాంటి వాటి గురించి తెలుసుకుని ఉండవచ్చు అంటే వాటి గురించి మనం ఆలోచించలేం కూడా. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్స్ ఏలియన్స్ కంటపడ్డాయా లేదా ఫ్యూచర్లో పడే అవకాశం ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, అన్నింటికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ ఇంటర్స్టెల్లార్ మీడియం అలాగే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే ఏంటి అని. రెండు స్టార్ సిస్టమ్స్ మధ్య ఉన్న స్పేస్నే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని అంటారు. అలాగే ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉండే మెటీరియల్ని ఇంటర్స్టెల్లార్ మీడియం అని అంటారు. ఈ మీడియంలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. ఇవి అయానిక్, మాలిక్యులర్ లేదా అటామిక్ ఫామ్లో ఉంటాయి. వీటితో పాటు ఈ మీడియంలో డస్ట్ పార్టికల్స్ అలాగే కాస్మిక్ రేస్ యొక్క రేడియేషన్స్ కూడా ఉంటాయి. మన సోలార్ సిస్టంలో ఉన్న సూర్యుడిలాగానే ప్రతి స్టార్ సిస్టంలో ఉన్న స్టార్కి 4 వైపులా ఎలాంటి ఏరియా ఉంటుందంటే అక్కడ ఈ స్టార్ యొక్క రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఏరియానే హీలియోస్ఫియర్ అంటారు. ఈ హీలియోస్ఫియర్ ఒక బబుల్లో ఉండి ఈ స్టార్ చుట్టూ విస్తరించి ఉంటుంది. ఈ బబుల్ లోపల సూర్యుడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ మీడియంలో సోలార్ విండ్స్ ఫామ్ అవుతాయి. హీలియోస్ఫియర్ మరియు ఇంటర్స్టెల్లార్ మీడియం మధ్యలో ఒక బౌండరీ ఉంటుంది. ఈ బౌండరీ ప్లాస్మా మెటీరియల్తో తయారై ఉంటుంది. దీన్నే మనం హీలియోపాజ్ అని అంటాము. ఈ హీలియోపాజ్పై హాట్ సోలార్ విండ్స్ అలాగే కోల్డ్ ఇంటర్స్టెల్లార్ విండ్స్ ఒకదానితోటి ఢీకుంటూ ఉంటాయి. ఈ రెండింటి విండ్స్ మధ్య ఎలాంటి బ్యాలెన్స్ ఫామ్ అవుతుందంటే ఇక్కడి నుంచి సోలార్ విండ్స్ ముందుకు వెళ్ళలేవు. అలాగే ఇంటర్స్టెల్లార్ కాస్మిక్ విండ్స్ మన సోలార్ సిస్టంలోకి రాలేవు. వాయిజర్ 1 మరియు వాయిజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఈ హీలియోపాజ్ను క్రాస్ చేశాయి. ఇప్పుడు అవి ఊట్ క్లౌడ్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ ఊట్ క్లౌడ్ అనేది ఒక స్పెరికల్ డిస్క్. అలాగే ఇది మన సోలార్ సిస్టమ్కి ఒక కాస్మలాజికల్ బౌండరీ అని చెప్పవచ్చు. ఈ ఊట్ క్లౌడ్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇవి మన సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి. అలాగే ఇవి మన సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సౌండ్ని జాగ్రత్తగా వినండి. ఈ సౌండ్ ఇంటర్స్టెల్లార్ మీడియం యొక్క డెన్స్ ప్లాస్మాకి సంబంధించింది. ఈ సౌండ్ని వాయిజర్ 1 2012 మరియు 2013 మధ్యలో భూమికి పంపించింది. ఫ్రెండ్స్, కొంచెం ఇమాజిన్ చేయండి, అంత దూరంలో ఉన్న అంతరిక్షంలో ఇలాంటి విచిత్రమైన సౌండ్స్ ఇంకా ఎన్ని ఉంటాయో అని. 2012లో ఎప్పుడైతే వాయిజర్ 1 హీలియోపాజ్ను క్రాస్ చేసిందో అప్పుడు అది మన భూమి నుంచి దాదాపు 121 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్కి ఏకంగా 121 టైమ్స్ ఎక్కువ. ఆ సమయంలో వాయిజర్ 1 ఏదైతే డేటాను పంపించిందో దాని గురించి సైంటిస్టులు ఏం చెప్పారంటే హీలియోపాజ్ నుంచి ఇంటర్స్టెల్లార్ విండ్స్ అనేవి హై ఎనర్జీ పార్టికల్స్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రూపంలో సోలార్ సిస్టమ్ లోపలికి వస్తున్నాయని. 2018లో వాయిజర్ 2 హీలియోపాజ్ను క్రాస్ చేస్తున్నప్పుడు ఈ హై ఎనర్జీ పార్టికల్స్ అనేవి భూమికి 119 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉన్నాయని చెప్పింది. ఇలా ఎందుకంటే వాయిజర్ 1 మరియు వాయిజర్ 2 రెండు కూడా వేరువేరు డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. ఈ రెండింటి పాతుల మధ్య దాదాపు 30 డిగ్రీల యాంగిల్ ఉంది. నేను చెప్తుంది ఏంటి అంటే 2018లో వాయిజర్ 2 హీలియోపాజ్ను క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం అబ్జర్వ్ చేసిందంటే సోలార్ విండ్స్ అలాగే సోలార్ ప్లాస్మా బయటకు లీక్ అవుతున్నాయని. అంటే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ల యొక్క అబ్జర్వేషన్ ఆపోజిట్గా ఉంది. సైంటిస్టులకు కూడా ఈ విషయం గురించి ఏం అర్థం కావట్లేదు. సైంటిస్టుల ప్రకారం వాయిజర్ 2 హీలియోపాజ్ యొక్క ఏ బౌండరీ నుంచి అయితే పాస్ అయిందో అదే బౌండరీ నుంచి వాయిజర్ 1 కూడా పాస్ అయింది. ఇంకా ఏం చెప్తున్నారంటే
హీలియోపాజ్ యొక్క బౌండరీ బయట కొంత ఏరియా ఎలా ఉంది అంటే అక్కడ సోలార్ విండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క హెడ్ ఎడ్వర్డ్ స్టోన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే మన సోలార్ సిస్టమ్ శ్వాసను తీసుకుంటుందని. ఆయన స్టేట్మెంట్ని కొంచెం డీప్గా ఆలోచించండి. మనం శ్వాసను తీసుకున్నప్పుడు మన బాడీ కొంచెం బయటకు వస్తుంది, అదే శ్వాసను వదిలినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది. ఈ విధంగానే హీలియోపాజ్ యొక్క బౌండరీ స్టేబుల్గా ఉండదు. ఎప్పుడైతే సూర్యుడు మ్యాక్సిమం సోలార్ స్టేట్లో ఉంటాడో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే సోలార్ విండ్స్ చాలా హైగా ఉంటాయి. వాయిజర్ 2 ఇలాంటి సమయంలోనే క్రాస్ చేసింది. కానీ వాయిజర్ 1 సూర్యుడు మినిమం సోలార్ స్టేట్లో ఉన్నప్పుడు క్రాస్ చేసింది. ఈ కారణం వల్లే ఆ రెండు స్పేస్ క్రాఫ్ట్లు కూడా అక్కడ వేరువేరు కండిషన్స్ చూడడానికి దొరికాయి. ఫ్రెండ్స్, సైంటిస్టులు ముందుగా ఏం నమ్మేవారంటే హీలియోస్ఫియర్ బయట ఇంటర్స్టెల్లార్ మీడియం యొక్క డెన్సిటీ లోపల ఉండే ప్లాస్మా డెన్సిటీ కంటే చాలా ఎక్కువ ఉంటుందని. మరియు 2012లో ఎప్పుడైతే వాయిజర్ 1 ఇంటర్స్టెల్లార్ మీడియంలో చేరిందో ఇది కూడా సేమ్ అబ్జర్వ్ చేసింది. రెండు ప్లేసెస్లో ఉన్న ప్లాస్మా డెన్సిటీలో ఉండే డిఫరెన్స్ని రికార్డ్ చేయడం జరిగింది. కానీ 2018లో వాయిజర్ 2 ఇంటర్స్టెల్లార్ మీడియంలో ప్రవేశించినప్పుడు దాని రికార్డెడ్ డేటా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాయిజర్ 2 రికార్డ్ చేసినప్పుడు వచ్చే ప్లాస్మా డెన్సిటీ వాయిజర్ 1 రికార్డ్ చేసిన దానికంటే 20 రెట్లు ఎక్కువ ఉంది. దీంతో పాటు ప్లాస్మా టెంపరేచర్ దాదాపు 50,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అని కనిపెట్టడం జరిగింది. మరియు వాయిజర్ 1 ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి చేరుకోకముందు ఏమనుకునేవారంటే హీలియోస్ఫియర్ లోపల అలాగే బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతున్నాయని. కానీ వాయిజర్ 1 దీనికి పూర్తి ఆపోజిట్గా అబ్జర్వ్ చేసింది. సైంటిస్టులు ఈ విషయం తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారు. అది ఏంటి అంటే రెండు ప్లేసెస్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఎలాంటి డిఫరెన్స్ కూడా లేదు. కానీ ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హీలియోస్ఫియర్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. 2018లో వాయిజర్ 2 కూడా ఈ డాటాను కన్ఫర్మ్ చేసింది. అలా ఈ అన్ని అబ్జర్వేషన్స్ కూడా కరెక్ట్గా కనిపెట్టడం జరిగింది. కానీ వాయిజర్ 2 ఇంటర్స్టెల్లార్ మీడియం యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ముందు వాటి కంపారిజన్లో కొంచెం వీక్గా ఉంది అని కనిపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కూడా సోలార్ మినిమం అండ్ మ్యాక్సిమం స్టేట్పై డిపెండ్ అవుతుందనే రీజన్ని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మారుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? అది ఏంటి అంటే హీలియోపాజ్ దగ్గర సోలార్ విండ్స్కి అలాగే ఇంటర్స్టెల్లార్ విండ్స్ మధ్య జరిగే అపోజిషన్ వల్ల అక్కడ ప్రెజర్ ఎంత ఉండవచ్చని. వెల్, ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్లు కూడా ఈ విషయం గురించి చాలా డేటాను మనకు పంపించడం జరిగింది. మన భూమి యొక్క అట్మాస్ఫియర్ ప్రెజర్ దాదాపు 1,00,000 పాస్కల్స్ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ హీలియోపాజ్ యొక్క ప్రెజర్ వాల్యూ 267 × 10⁻⁻15 పాస్కల్స్ ఉంటుంది. అలాగే ప్లాస్మా మీడియంలో సౌండ్ కూడా ట్రావెల్ చేయగలదు. అంతేకాకుండా ఇక్కడ సౌండ్ యొక్క స్పీడ్ ప్రతి సెకండ్కి 324 కిలోమీటర్ల కంటే ఎక్కువే రికార్డ్ చేయడం జరిగింది. ఇది మన భూమి కంపారిజన్లో దాదాపు 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. 2021 నాటికి ఈ వాయిజర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 43 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. అప్పుడు ఎవరు దీన్ని ఇమాజిన్ కూడా చేయలేదు. అది ఏంటి అంటే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్లు కూడా స్పేస్లో చాలా దూరం వెళ్ళి ఇప్పటికింత యాక్టివ్గా ఉంటాయని. అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అంటే వాయిజర్ 1 యొక్క ప్లూటోనియం కంటెంట్ అయిపోతూ వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వాయిజర్ 2 కూడా ఇదే కండిషన్కి వస్తుంది. ఆ తర్వాత కూడా ఇవి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. కానీ వాటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము. ఫిబ్రవరి 24, 1990లో వాయిజర్ 1 ద్వారా తీయబడిన ఈ ఫోటో ఎలాంటి ఫోటో అంటే అక్కడి నుంచి చివరగా పంపించబడింది. దీన్నే పేల్ బ్లూ డాట్ అంటారు. దీనిలో మీరు మన భూమిని కూడా చూడవచ్చు. అలా ఈ ఫోటోని క్యాప్చర్ చేసిన తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ తన కెమెరాస్ని పూర్తిగా షట్ డౌన్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు చేశారంటే అప్పుడే దీని మెమరీని స్టోర్ చేసుకుని అలా కొన్ని సంవత్సరాల వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందని. ఇదే విధంగా వాయిజర్ 2లో కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ని డిజేబుల్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఇంకా ఎన్ని రోజులు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాయి, అలాగే ఇవి చివరగా ఎక్కడి వరకు వెళ్తాయి అనే విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వాయిజర్ మిషన్కి సంబంధించిన రెండు స్పేస్ క్రాఫ్ట్లతో ఒక్కొక్క గోల్డెన్ ఫోనోగ్రాఫ్ రికార్డులని పంపించడం జరిగింది. వీటిని వాయిజర్ గోల్డెన్ రికార్డ్ అని చెప్పుకుంటారు. వీటిల్లో హ్యూమన్ సివిలైజేషన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది ఎప్పుడైనా ఒక ఏలియన్ సివిలైజేషన్ని మీట్ అయ్యేలా చేయగలదా? దీని అర్థం ఏంటి అంటే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్లో ఉన్న ఫోనోగ్రాఫ్స్ ద్వారా సోలార్ సిస్టంలో భూమిపై ఉన్న ఇంటెలిజెంట్ హ్యూమన్ సివిలైజేషన్ గురించి ఏలియన్స్కి తెలియజేయగలదా అని. ఒకవేళ మీరు ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే అలాగే వాయిజర్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని ఖచ్చితంగా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.